ఎన్టీఆర్ జిల్లాలో నియోజకవర్గాలకు ఈవీఎంలు తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు నేతృత్వంలో అధికారులు ఈ రోజు ఈవీఎంలను బయటకు తీశారు. పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈవీఎంలను విభజించారు. పూర్తి స్థాయిలో వాటిని పరిశీలించి ఆర్ఓలకు అప్పగించనున్నారు. నామినేషన్ల సందర్భంగా ర్యాలీలకు అనుమతుల విషయంలో పార్టీలు ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటించాలని స్పష్టం చేశారు. అదేవిధంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే పెట్టిన వారితో పాటు గ్రూప్ అడ్మిన్లపైన చర్యలు ఉంటాయంటున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ పర్వం మొదలవుతుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఎన్నికల ఏర్పాట్లకు సన్నద్ధమవుతా ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, నియోజకవర్గాలు కన్ఫ్యూజ్ లేకుండా ప్రతిదీ లైన్ కూడా పూర్తిగా ఏర్పాటు చేస్తూ వస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఆ నియోజకవర్గాల వారికి పంపిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. కలెక్టర్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది మొత్తం ఈ రోజు నుంచి కూడా ఈ ఈవీఎం తరలింపు కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు ఇస్తున్నారు, ఎట్లా తరలింది? అంటే ఈరోజు 9 గంటలకి ఫస్ట్ ర్యాండమైజేషన్ ఆఫ్ ఈవీఎంస్ అండ్ వీవీప్యాట్స్ అని చెప్పి పొలిటికల్ పార్టీ సమక్షంలోన ఆర్ఓస్ అందరి సమక్షంలోనే జరిగింది. వన్స్ అంటే ఇప్పుడు ఇంతవరకు మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంస్ ఇవి, 7 నియోజకవర్గాలకు సంబంధించిన పార్లమెంట్కి ఈ సో అండ్ సో మెషిన్స్ అని ఉన్నాయి. వన్స్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వితిన్ ఆ 7 నియోజకవర్గాల్లో ఈ మెషిన్స్ ఈ కాన్స్టిట్యున్సీకి ఈ సెగ్మెంట్కి అని చెప్పేసి అన్నదే ర్యాండమైజేషన్. ఆ ప్రాసెస్ ఇప్పుడు అయింది. దాంట్లో ఇక్కడ ఏంటంటే ఎక్కువ పెద్ద టాస్క్ ఇక్కడ ఏమవుతుంది అనుకోనంటే ప్రతిదానికి కూడా కేసు ఓపెన్ చేసి దాంట్లో ఉన్న నెంబర్ చూసుకొని ఆ నెంబరు ఏ ఏసీకి వెళ్ళిందో చూసుకొని ఆ ఏసీకి స్టిక్ చేసి దెన్ బాక్స్లో మళ్ళీ పెట్టుకొని ఏ బాక్స్ అయితే ఆ బాక్స్కి సంబంధించినటువంటి ఫిల్ చేసి సో బాక్స్ వారీగా అనేటువంటిది మళ్ళీ మొత్తం ప్రతి యూనిట్ స్కాన్ చేసుకోవాలి. ఏ బాక్స్లో పెట్టామో ఆ బాక్స్ నెంబర్ కూడా వేసుకోవాలి. సో ఈ ఎక్సర్సైజ్ అనేటువంటి ప్రస్తుతానికైనా జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన బ్యాలెటింగ్ యూనిట్స్ జరుగుతున్నాయి. సో మేము మరొక 2 అవర్స్ అనేది బ్యాలెట్ యూనిట్స్ కంప్లీట్ అవుతాయి. తర్వాత కంట్రోల్ యూనిట్స్ అనేటువంటి జరుగుతాయి. ఇది అయిపోయాక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ కూడా చేయాల్సి వస్తుంది. సో సేమ్ టైం వీవీప్యాట్స్ ఉన్నాయి కాబట్టి వీవీప్యాట్స్ని కూడా సెగ్రిగేట్ చేయాల్సి వస్తుంది. సో జనరల్గా ఈ ఎక్సర్సైజ్ అనేది 4-5 రోజులు జరిగేటువంటి ప్రక్రియ ఇది. బట్ ఇక్కడ చాలా సిస్టమేటిక్గా మొత్తం అంతా కూడా ఒక రిసెప్షన్ సెంటర్ ఎలా జరుగుతుందో, ఒక డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుందో అదేవిధంగా 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఆర్ఓలు వాళ్ళ స్టాఫ్ వాళ్ళ విత్ ఎక్విప్మెంట్తో పూర్తిగా అనేటువంటిది వచ్చి వెంటనే స్కానింగ్ పార్టు అయిపోయాక డీజీటీ వెహికల్స్తో కూడా వచ్చున్నారు. సో ఆ కన్సర్న్ వాళ్ళ లెవెల్లో ఉండేటువంటి స్ట్రాంగ్ రూమ్ తీసుకువెళ్ళడానికి అక్కడ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. సో ఒక విధంగా చెప్పాలంటే ఈ ఎంటైర్ ఎక్సర్సైజు 90% ఈరోజు కంప్లీట్ చేయగలం. ఒక 10% ఏమైనా మిగిలిపోతే రేపు అనేటువంటిది కంప్లీట్ చేస్తాం. సో ఈవెన్ దెన్ 4 రోజులు జరగాల్సినటువంటిది ఒక రోజులో చేసి, ఎందుకంటే రేపు మధ్యాహ్నం నుండి ఆర్ఓలందరూ కూడా పిఓ అండ్ ఏపీఓ ట్రైనింగ్లో బిజీగా ఉంటారు కాబట్టి అందుకు ఈ ప్లాన్ చేసుకున్నాం. సార్, అంటే రేపు 18 నుంచి నామినేషన్ పర్వం మొదలవుతుంది. రాజకీయ నాయకులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఒక జిల్లా అడ్మినిస్ట్రేటర్ ఏం చెప్తారు ఏంటంటే చాలామంది కూడా ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తే వాతావరణం కూడా కనిపిస్తాం. అంటే నామినేషన్స్ ఇప్పటికే పొలిటికల్ పార్టీస్కి ఈసీఐ యొక్క అడ్వైజరీని చాలా క్లియర్గా చెప్పున్నాము. సో ఎంసీసీ చాలా ఎఫెక్టివ్గా ఎన్ఫోర్స్ చేస్తున్నాం. ఏదైనా చేయాలంటే ఒక ర్యాలీ కానీ లేకపోతే ఏదైనా తీసుకోవాలనుకోనంటే ఖచ్చితంగా ఒక పర్మిషన్ అనేది ఉండాలి. సో ప్రస్తుతానికి అన్ని పార్టీస్ కూడా అదేవిధంగా తీసుకుంటున్నాయి. అక్కడక్కడ 1-2 తీసుకునే దగ్గర లైక్ ఫైర్ క్రాకర్స్ అని చేశారనో లేకపోతే ఇలా అని చెప్పేసి అనుకోనంటే మొహమాటం లేకుండా ఎంసీసీ కేసు కూడా అనేటువంటి పెడుతున్నాం. ముఖ్యంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలు కూడా మొత్తం ఈవీఎం తరలింపు కార్యక్రమం తర్వాత మొత్తం స్ట్రాంగ్ రూమ్లో పెట్టి ఆర్ఓలు కూడా బాధ్యతలు అప్పచెప్పడం కూడా కలెక్టర్ చెప్తా ఉన్నారు. నెక్స్ట్ సాయితో వరప్రసాద్